హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్. నిత్య జీవితంలో ఫిజిక్స్లో భాగంగా ఈరోజు మన అద్భుతమైన వెపన్ ఏదైతే ఉందో వైఫై. ఈ వైఫై టెక్నాలజీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగరాజు పెండెం గారు. సార్ నమస్తే. ప్రపంచపు ఒక వెపన్, ఇది లేకపోతే జనాలు చచ్చిపోయారు ఎట్లున్నారు సార్. ఇక్కడ వరకు అంటే ఈ రూటర్ వరకు కేబుల్ అనేది వస్తుంది సార్, ఒక వైర్ కేబుల్ అనేది రూటర్ వరకు వస్తుంది. ఇక్కడ అటాచ్ అయ్యి దీని త్రూ మనకు ల్యాప్టాప్లకు కానీ మొబైల్కి కానీ ఈ వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. దీని వెనకాల ఉన్న టెక్నాలజీ నాకు కావాలి. ఈ వైఫైని మనం ఏమంటామంటే ఇది ఒక టెక్నిక్ అనేది సార్, ఏది WLAN వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని కూడా అంటాం. అంటే మీరు చెప్పారు కదా వైర్ లేకుండా పనిచేస్తుంది, అందుకనే దీన్ని వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని కూడా అంటాం. అసలు ఎందుకు ఈ వైఫై వచ్చింది, దీనికి ఒక హిస్టరీ ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ అమెరికాలో నావీ వాళ్ళు సిగ్నల్ ను వాడుకొని చేసేటోళ్ళు. ఆ సిగ్నల్స్ ను హ్యాకర్స్ ఏం చేసేవాళ్ళంటే హ్యాక్ చేసేటోళ్ళు అన్నట్టు. అది హ్యాక్ చేయడాన్ని నిరోధించడం కోసం వాళ్ళు ఈ నావీ వాళ్ళు ఈ వైఫై టెక్నాలజీని మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిరు. అప్పటి నుంచి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నావీ పీపుల్ దీన్ని వాడిరు. అసలు ఇది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక యాక్ట్రెస్, హీరోయిన్ ఆమె, కానీ ఆమె సైంటిస్ట్ కూడా. ఆమె పేరు ఏం పేరు అంటే హెదీ లెమర్ అనేటటువంటి వ్యక్తి. ఈమె ఎవరు? ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి యుఎస్ఏలో యాక్ట్రెస్ గా పనిచేసింది, ప్లస్ సైంటిస్ట్ గా, నావీ సైంటిస్ట్ గా కూడా పనిచేసింది. ఈమె ఒక వ్యక్తితో కలిసి, జార్జ్ ఎంతిల్ అనేటటువంటి వ్యక్తితో కలిసి 1942లో, నేను ఇప్పుడు చెప్పినా కదా నావీ వాళ్ళ సిగ్నల్ ను హ్యాకర్స్ హ్యాక్ చేస్తారు కాబట్టి హ్యాక్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ జంపింగ్ టెక్నాలజీ అనే దాన్ని ఒకటి కనుక్కున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ జంపింగ్ టెక్నాలజీ. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ జంపింగ్ టెక్నాలజీకి అడ్వాన్స్డ్ రూపమే ఈ వైఫై అన్నట్టు. మొట్టమొదటి ఆద్యులు ఎవరు అంటే హేదీ లామర్ అండ్ ఎంతెల్ అనేటటువంటి, జార్జ్ ఎంతెల్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు 1942లో వీళ్ళు పేటెంట్ కూడా అప్లై చేసారు దీనికి, రేడియో ఫ్రీక్వెన్సీ జంపింగ్ టెక్నాలజీ. అసలు ఈ వైఫై ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది రెండు ఫ్రీక్వెన్సీలతో పనిచేస్తుంది. ఒకటి 2.4 GHz ఫ్రీక్వెన్సీ, రెండు 5 GHz ఫ్రీక్వెన్సీ. ఇవి రెండు కూడా రేడియో ఫ్రీక్వెన్సీలే. 2.4 GHz ఫ్రీక్వెన్సీ, 5 GHz ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ నేను చెప్తున్నా, ఇది 10⁻⁴ kHz. 10 క్యూబ్ అంటే కిలో హెడ్జ్ అంటాం, రైట్? కిలో 10 క్యూబ్ అంటే కిలో హెడ్జ్. 10⁻⁶ అంటే మెగా హెడ్జ్. మెగా అంటే 1 × 10⁻⁶. ఒక దాని పక్కకు 6 సున్నాలు పెట్టాలి. తర్వాత 10⁻⁹ అంటే గిగా హెడ్జ్, రైట్? అంటే 5 × 10⁻⁹ హెడ్జెస్ అన్నట్టు. ఎంత పెద్ద ఫ్రీక్వెన్సీ, చిన్నది కాదు ఇది. అంటే ఇది హ్యూజ్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు. 2.4 అయినా 5 GHz అయినా రెండు హ్యూజ్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు వాడతాం మరి ఈ హ్యూజ్ ఫ్రీక్వెన్సీ? రెండు ఫ్రీక్వెన్సీ ఛానల్లో ఎందుకు వాడతాం? ఇంతకుముందు వాడేటోళ్ళు ఎట్లా వాడేదంటే ఒకే ఫ్రీక్వెన్సీలో అన్ని డాటాను డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఇన్ని ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి కదా, అంటే 5 × 10⁻⁹, 5 × 10⁻⁹ ఛానల్ గా మార్చొచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? అంటే 5 × 10⁻⁹ అంటే ప్రపంచంలో ఒక ఇంతమంది ఉంటే 5 × 5 తర్వాత 9 సున్నాలు, ఇంతమంది ఉంటే అంతమంది ఇండివిజువల్ డాటాలు వాడుకోవచ్చు. అర్థమవుతుంది కదా? అంటే నీ ఫోను, నా ఫోను, సార్ ఫోను, ఇంకా అందరి ఫోన్లు కూడా ఇట్లా వేరు ఎవడు హ్యాక్ చేయకుండా వాడొచ్చు అన్నట్టు. డాటా, నీ డాటా నీకు పంపిస్తుంది, నా డాటా నాకు పంపిస్తుంది, తనకు పంపిస్తుంది, ఇట్లా పంపిస్తుంది అన్నట్టు. అంటే ఈ ఫ్రీక్వెన్సీలను వెరీ ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీలు అంటాం. 2.4 GHz ఫ్రీక్వెన్సీ, 5 GHz ఫ్రీక్వెన్సీలే పనిచేస్తుంది. ఇది స్టాండర్డ్. IEEE అని ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనేటటువంటిది ఒక సంస్థ ఉంది. ఈ ఒక సంస్థ ఏం చేసిందంటే దీనికి ఒక స్టాండర్డ్ వైఫైని ఇచ్చింది. అది 802.11. 802.11 అనేది ఇది స్టాండర్డ్ వైఫై నెంబర్. అంటే కంప్యూటర్లో కొడితే
ఐపీ అడ్రస్ వస్తుంది కదా, ఐపీ అడ్రస్ తర్వాత ఇంటర్నెట్ అడ్రస్ కూడా వస్తుంది కదా, ఆ దాంట్లో 802 803 కనపడతాయి కదా. ఈ 802 అనేది స్టాండర్డ్ అన్నట్టు. ఇది ఎవరు ఇచ్చిరు? IEEE వాళ్ళు ఇచ్చిరు అన్నట్టు. IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనేది ఒక సంస్థ ఉంది ప్రపంచంలో. ఈ సంస్థ వాళ్ళు ఇది ఇచ్చిరు. సరే, ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన కదా, హై ఫ్రీక్వెన్సీ అనేది గ్రేటర్ డాటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడాలి మనం, ఈ వైఫై అనేది ఉంది కదా, వీటిని యాంటెనాస్ అంటాం. ఇవి యాంటెనాస్ అంటే, ఇప్పుడు మన కంప్యూటర్ ఉంది అనుకో, సెల్ ఫోన్ ఉంది, సపోజ్ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లో మనం వైఫై ఆన్ చేసినాం అంటే, ఇందులో సెల్ ఫోన్ లో కూడా ఒక యాంటెనా ఉంటుంది. వైఫై ఆన్ చేసిన తర్వాత ఈ యాక్టివేట్ అవుతుంది, సెల్ ఫోన్ లో ఉన్నటువంటి యాంటెనా యాక్టివేట్ అవుతుంది. ఈ యాంటెనా యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది? ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది సెల్ ఫోన్ లో ఉన్నటువంటి డాటాను. సెల్ ఫోన్ లో ఉన్న నువ్వు ఇచ్చినటువంటి సాంగో ఫోటోనో ఏదో ఒక సాంగో లేక వీడియోనో అది మనం ఇచ్చినాం. అది ఇచ్చినప్పుడు అది ఎలక్ట్రికల్ ఫామ్ లోనే ఉంది కదా, దాన్ని ఏం చేస్తుంది అని అంటే, అది రేడియో ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఎక్విప్మెంట్ సర్క్యూట్ ఇందులో ఉంటది. అది రేడియో ఫ్రీక్వెన్సీగా బయటకు వచ్చిన తర్వాత దీన్ని రిసీవ్ చేసుకోవాలంటే యాంటీనాలు రిసీవ్ చేసుకుంటాయి అన్నట్టు. ఇది యాంటీనా రిసీవ్ చేసుకుంటది అన్నట్టు. మన ఇంటి మీద యాంటీనాలు పెట్టుకుంటాం కదా, ఇది వైఫైకి యాంటీనా అన్నట్టు. ఈ రెండు యాంటీనాలు రిసీవ్ చేసుకున్నటువంటి యాంటీనా దీంట్లో లోపల సర్క్యూట్ ఉంటది. ఇప్పుడు ఇచ్చిన డాటా దీనికి అర్థం కావాలంటే ఇది ఎన్కోడ్ చేస్తే ఇది డీకోడ్ చేస్తుంది అన్నట్టు. డీకోడర్స్ ఉంటాయి. ఆ డీకోడర్ చేసినటువంటి డాటా మళ్ళీ వేరే వాళ్ళకి ఇది పంపించాలని అంటే, మనం కంప్యూటర్కో దానికో దీనికో కనెక్షన్ ఇస్తే అప్పుడు అక్కడికి ఇది సెండ్ చేస్తుంది, మళ్ళీ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారానే సెండ్ చేస్తుంది డీకోడ్ చేసినటువంటి డాటాను. అంటే ఇది వాయిస్ వర్సా ప్రాసెస్. ఇందులో నుంచి డాటాను ఇందులోకి తీయొచ్చు, ఇందులో నుంచి డాటాను ఇందులోకి తీయవచ్చు. ఇది దాని ప్రిన్సిపల్ నుంచి పనిచేస్తుంది. ఏ ప్రిన్సిపల్? రేడియో ఫ్రీక్వెన్సీ ప్రిన్సిపల్ నుంచి పనిచేస్తుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1942 నుంచి ఉన్నటువంటి టెక్నాలజీ. కానీ ఇప్పుడు విరివిగా వాడుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఒక వైఫై టెక్నాలజీ ఉన్నది. ఇప్పుడు టీవీకి కూడా ఇది వైఫై కనెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం శాటిలైట్ నుంచి వచ్చినటువంటి ఛానల్ను టీవీకి వైఫై కనెక్ట్ చేయడం వల్ల ఏమైతుంది, ఈ శాటిలైట్ నుంచి వచ్చినటువంటి డాటాను ఇది డీకోడ్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి టీవీకి ఇచ్చి టీవీలో మళ్ళీ ఎన్కోడ్ చేసుకొని మనకు పిక్చర్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏ డాటా పంపితే మనకు ఆ డాటా కనిపిస్తుంది. అంటే హ్యాకింగ్ చేయడానికి హ్యాకింగ్ చేసేటటువంటి ఇది తగ్గుతుంది అని ఈ వైఫై వల్ల. హై ఫ్రీక్వెన్సీ వల్ల ఏం చేయొచ్చు అంటే, మనం హై డాటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీన్ని వైఫైని మనం ఏమంటాం? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని కూడా అంటాం. ఇది దీనికి ఇంకా హిస్టరీ వైఫైకి దీనికి సంబంధించి. దీన్ని రౌటర్ అని కూడా అనొచ్చు. రౌటర్ అంటాం, మామూలుగా రౌటర్ అంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది వీడియో? ఇలాంటి వీడియోలు డైలీ మీకు వస్తూనే ఉంటాయి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి మంచి కంటెంట్ డైలీ మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.